ఎన్నాళ్ళకి బాబు గారు మిమ్మల్ని కాదండి. మరి ఎవరితో బాబు గొడవపడుతున్నారు? వాడు ఎవడో పోనీయండి. అయ్యో వాంటోకి మీరు ఎందుకు వెళ్ళారండి? ఎవడండి వాడు? వాడు మధ్యలో వాగితే డాఫరండి ఎవరు తప్ప మా ఇంటికి వచ్చిన వాళ్ళు రంగనాయకుడి, ఆ రంగనాయకుడికి వచ్చిన వాళ్ళు మా ఇంటికి మాకు కార్పొరేట్ కాస్ట్లీ బిజినెస్. అవును బాబు. అంతేనా ఇంకేమైనా చేస్తాడా? వాడు పెద్ద రౌడీ అండి. రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా స్ట్రాంగ్ గా కొట్టేవాడా? గట్టిగా కొట్టేవాడానండి. ఇప్పుడు ఎంత మందిని కొట్టాడండి? మొన్నేనండి ఏరవాసన సెంటర్ లో 6 గంటలు 6 కొట్టాడంటే నమ్మండి. 6 అప్పుడే కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టాడా? అప్పుడే కొట్టాడండి. నిలబడ్డవాళ్ళు కొట్టాడా? నిద్రపోయేవాళ్ళని కొట్టాడు? డౌట్స్ ఓర్వీ డౌట్లు పాడుగాను నిలబడి వాళ్ళే కొట్టాడండి. అయితే వాడు 16 వచ్చిన అన్నమాట. అవునండి. తప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మన వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? అల్లుడి గారు వాడికి 10 రూపాయలు ఇచ్చారండి. 10 మాసాల వరకు వాడిని జోలికి రాయండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? ఓర్వీడి పిసిరారు తన కాలిపోనండి. ఒక్కర 50 తక్కువైతే తీసుకోండి. కిమ్మత్తైన రౌడీలండి. సర్లేండి, ఈ రౌడీ సంగతికి కిరాయి రౌడీ చూసుకుంటాడు. వీడు వాడు కాదండి. మరి వీడెవడండి? రిక్షా వాడు. మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఏమిటండి? ఇంగ్లీష్ రాదు మొండకి. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా అర్జెంటుగా దిగిపోతారంటే. అల్లుడి గారు వాడు చెప్పినట్లుగా మీరు కాస్త బరువు ఎక్కువగానే ఉంటారండి. తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే పనేదా? తప్ప అల్లుడి గారు మీరు ఎక్కిన తర్వాత మీ బరువు సంగతి వాడి బాగా తెలుస్తుంది. ఒక్క 10 రూపాయలు ఎక్కువ అయినా దేవుడు అంటూ అంత దూరం ఎంత దూరం ఇచ్చుకుంటాడు కదా. ఇస్తే బా ఏమి చావు లక్ష్మి అన్నంత లక్ష్మణ ఇవ్వబట్టే సచ్చినక సందాలు ఇస్తారు వీళ్ళు. నిజమేనండి. మీరు సస్తా సందాలు చేస్తారు. మీలాంటి గొప్పవారు చేస్తే ఆ వెండి బంగారం కలిగి ఆ నీళ్లు తెచ్చి మీకు కొంతలో పోతే గాని ఉన్న కాస్త ప్రాణం ఏ గొడ్ల సాగులోనో. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఎంత కళేబరాన్ని అంత దూరం నుంచి ఎంత దూరం దేవుడో అంటూ ఇచ్చుకొచ్చాడా? అవునండి. ఆ ఇచ్చుకు రాకపోతే సగం కళేబరా నా పేమరలో వదిలేస్తాడేంటి? వాడికి గిట్టుబాటు వస్తే వాడు అంత పని చేస్తాడు. కష్టపడ్డాడు అంటారు. వాడేనా కష్టపడింది? మేము కష్టపడేదేంటి? మీరే కష్టపడ్డారండి. రిక్షాలకు వచ్చిన వాడిని వాడు గుంటల్లో కోతుల్లో రిక్షా తప్పుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని వచ్చా. అది రిక్షా వాడు తప్పు కదండి, రోడ్లేసే పంచాయతీ వాళ్ళతో. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. ఏ వాడికి మీకు డీలింగ్స్ ఉన్నాయేంటి? అలా వ్యూ లేదండి. వాడు కష్టపడ్డాడు, శ్రమజీవి కాబట్టి వాడి తరపున మాట్లాడు. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి, మీకు నచ్చిన చోటైతే ఎంతైనా తగిలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఉన్న జబ్బేది మాలాంటి వాళ్ళకి చేతపడే 7 అంటే పూలు ఉన్నాడవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు లత్తప్ప. వాడు అటు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. అబ్బో ఎంత ధైర్యవంతుడు లత్తప్ప. ఈ ఇల్లు ఎవరిదే? ఇల్లు ఎప్పుడు అలా మాట ఈవేళ అంటున్నారు. నేను ఆ మాట అలా వెళ్ళలేదు. ఏమిటండి ఇల్లు మందే బాబు. అడుగు పెట్టి 5 నిమిషాలు మనంతా వరుస కలిపేస్తున్నామన్నా. నువ్వు అన్నది తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. ఎలా బాబు? కాకపోతే పనిముట్లు డిఫరెంట్. ఏమిటండి అవి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి. అవును ఆయన. మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? మా వ్యాపారానికి ఏం కావాలండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. బాగుంది. ఈ ఇంటి ప్లాన్ ఎవరు గీశారండి? వైజాగ్ ఇంజనీర్ గారు గీశారండి. వైజాగ్ ఇంజనీర్ గారు మహానుభావుడు. గుళ్ళు కాపురాలకే ప్లాన్ ఇస్తాడు అనుకున్నాం, గుడిసెడు కొమ్మలు కూడా ప్లాన్ ఇస్తాడన్నమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీచాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారు? ఏంటండి అది ప్లాన్.
మాకున్న స్థలాన్నంతా కొలిసి అందులో ఎన్ని గదులు వస్తాయో నిర్ణయించి మరి వెళ్ళారు బాబు. అవునులే, మీరు కబుర్ చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే. అదేంటండి, నేనంటే అందరికీ అంత అభిమానం బాబు. బాగుంది బాగుంది. అరే వేణుగోపాల సంపుట పెట్టారు, వెంకటేశ్వర సంపుట పెట్టారు, పడగేదులు కూడా ఇళ్ళ తప్ప. మా పెద్ద అమ్మాయికి దైవ భక్తి అండి. అమ్మాయికి దైవభక్తి. శృంగార గృహంలో బంగారు బావులు, మరి పక్కన దేశనాయకులు కూడా ఉన్నాయండి. నాకు దేశభక్తి. వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతల వందే మాతరం. అమ్మాయికి దైవభక్తి, అవునండి. అమ్మకు దేశభక్తి. అవునులే, దేశం బాగుంటుంది కదా మీ వ్యాపారం బాగుండేది. ఉండాలైనా ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలండి. బాగుంది బాగుంది. ఈ గది ఎవరిది నెంబర్ 1 గది? అది మా చిన్నమ్మాయి చిత్తదండి. ఏంటి డోర్ మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? లేదండి, మంచి ముహూర్తంలో చూస్తాను. దుర్ముహూర్తం పోయినా మంచి ముహూర్తం చూసి మంచి హస్తవాస ఉన్న వారు నందమూరి గరువులు వాళ్ళ చేత ఓపెన్ చేయించండి. అలాగే బాబు, తప్పనిసరిగా చేయాలి. ఈ మధ్య గది ఎవరిది? అది మా పెద్ద అమ్మాయిదండి. ఏది ఇది? మీ పెద్ద అమ్మాయిదా? లాగేస్తున్నాయి. ఎందుకండి చేయించారండి అల్లుడు గారు, మా పెద్ద పిల్ల ముచ్చట పడుతుందని నా ఒక్క రెక్క కష్టం మీద అతి కష్టంగా ఆ ఒక్క గది చేయించానండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు కాదు సరే మొత్తం బిల్డింగ్ అంతా చేశారు. అవునులే, మన సొమ్ము కాదుగా బిల్డింగ్ ఏంటి, నందమూరి గారు మొత్తం చేయించవచ్చు. ప్రజాసేవ మంచిదండి. ఏం శబ్దం పడింది? అమ్మాయికి 60 సంగీతం మాస్టర్ పెట్టారండి. పాఠాలు ప్రారంభించాడు ఆయన. పెట్టి ఆయన తెచ్చుకున్నాడా మీదేనా? మా పెట్టి మీద వాయిస్ మీదే. అమాయకుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేక పోయింది ఒక్కలేక. ఆరు మని పెట్టి మాట్లాడదు. జాసి అక్కడ ఉంటది గుంటకి. ఆ చివరికి ఎవరిది? అయ్యా, దాని జోలికి వెళ్ళకండి. ఎవరిదా గది? ఏంటో బూజు పట్టిపోయింది. ఎవరిదా గది? మీదా? ఎప్పటికప్పుడు తులిపించుకుంటే పోయేది కదా. ఎందుకు పోదండి, తులిపే పని వాళ్ళే చూస్తున్నారు బాబు. నాకు బాగా తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పంపించమంటారేంటి? ఎవరండి? ముక్కు సత్యనారాయణ గారని. సద్దనందిని మొదలెడితే వద్దనే దాకా దురుకుతాడు. ఎటువంటి దుర్వ్యసనాలు లేవు ఆయనకి. మహానుభావుడు ఆయన. ఆయన జోలికి మనం వెళ్ళకూడదు. ఎవరైనా కుర్రాన్ని పంపించండి చాలు. అమ్మాయిని పిలు. అమ్మాయి ఇంజిన్ రేస్ అయిపోతుంది. ఆశలు పడ్డాడు ఆయన. ఆశలు కాదులే తప్ప నీకు కావాల్సిన రెడీ క్యాష్. దూరం నుండి చెప్పు, నాకు అసలే కంగారు ఎక్కువ. మీకు చెప్పన్నారండి. ఉన్నదేనండి. లేదు నా తలకాయ చెప్పండి. మన పెళ్లి పెట్టి చీరలో మా అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది. ఏంటన్నా వెనకగానా ముందుగానా? అదేమన్నా అలా అడిగారు? ఏమీ లేదు, వెనక చూస్తే మా వారంతా ఒకేలాగా కనపడతారు. అందుకని. లేదండి, మా అమ్మాయి ముందు నుంచి ఎలా చూసింది? వయసును మించిన పనులు చేయబాక ఊపిరి అడిగి చస్తావు ఉండా. ఈ నందమూరి గారులో ఎవరో పాతకాత వాళ్ళు గుర్తొచ్చారు. కాళ్ళు లేపేస్తున్నాం ఉండా. లతప్ప, నువ్వు ఎప్పుడైతే తోమన్నావో అవి బాబోయ్ తాళం గారు అనుకున్నా. ఇంతకుముందు తలుపులు వేసేదని ఇప్పుడు తాళాలు కూడా వస్తున్నావు అన్నమాట. మనం వ్యాపారస్తులు ఎక్కడ తాళాలు ఇస్తూ ఉండాలి. ఏ ఎండ బట్టి గుడిగా లతప్ప, భరతనాట్యం అంటే అన్ని ఊపి చూపించాలా? తప్పదండి. ఆ ఊపే కెపాసిటీ లేకపోయినా ఊపి చూపించాలా? లేకపోయినా ఊపి తెచ్చి మరి చూపించాలి. మరి మధ్యలో ఇది ఎందుకు కాదు? అది కూడా 64 కల ఒక కళ. అంటే కాలు ఎత్తడం కూడా ఒక కళ బాబు. అప్పుడు చూసిందా మీ అమ్మాయి? అలా మిమ్మల్ని చూసింది. ఏముంటుంది ఏముంటుంది? నోట వచ్చి వచ్చిన పోయకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఎగిరిగిరి పడుతుందండి.
అంటే నమ్మండి. ఏంటి ఎగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా, పక్క జరుగుతుందా? ఎక్కడ వేసింది అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. అయ్యో పక్కన నేను ఉన్నాను. అదిరిపాటు ఉంది కదా, గడుచుకొని ఉంటుంది. భూతమని పిలిపించబోయారా? చూపించారండి. అదే గాలి శాస్త్రం కదన్నారు బాబు. డాక్టర్ చూపించారా? చూపించారండి. MBBS డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయిని ఎదురు తీసుకెళ్ళి నన్ను బయట ఉండమని తలుపులన్నీ వేసేసారు. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కలపండి ఎవరు, లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. అమ్మాయి డాక్టర్ గారు లోపల ఏం చేస్తున్నారని కిటికీ కన్నా కూడా చూసారండి. కోసి నీ అమ్మ గడుపు మాట నీకున్నాను బట్టి నువ్వేలా అనుకుంటా. మరి ఏం జరిగింది? బల్ల మీద పడుకోబెట్టారండి. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు. మరి పరీక్ష అదేదో పడవని మెల్ల వేసుకున్నారండి. అది చెత్తస్కో, అదంత పడవండి. ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట. దానికి చివరి తెల్లని బెళ్ళ ఉందండి. అది సైన్స్ బెళ్ళ, జబ్బు కనిపెట్టేది, జనాభా డెవలప్ చేసేది ఆ బెళ్ళ. ఆ బెళ్ళ పెట్టి మా అమ్మాయిని అక్కడ ఎక్కడెక్కడో తప్ప డాక్టర్ లైసెన్స్ ఉంది. జబ్బు లేకపోయినా పెట్టి పోతారు. ఏమన్నారు? లేచిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. అయ్యో ఏంటన్నది? అదే పరీక్ష. మీ అమ్మాయి విషయం కాదు, ఎవరు డబ్బున్న అబ్బాయి పెరిగింది, వాళ్ళిద్దరిని కలిపేయండి, మీ అమ్మాయికి రోగం ఉండదు అన్నారు. తప్ప చెప్పేది యథార్థమా ఎలా చూడండి. మీకు అనుమానం మీ అందము మీ అంతస్తు మీ అందరు చూసి మీ అమ్మాయి మీ ముందు పడుతుంది. జేబులో సిగ్గుమాలింది ఉందా? సిగ్గుమాలిందా? అవునండి. అంటే ఏంటి? చుట్టముక్క అండి. తప్పని చుట్టలు కలుగుతావా? తప్పటండి. తప్పున్నారా? ఆ ఎర్రటి పెద్ద నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతిరిపోదా? నా పెదాలు నల్లబడిపోతాయి. నా పెదాలు ముద్దు పెట్టుకోవడానికి ఎవరు మిగిలిరు? మీరు ఓల్డీసుకోవాలని ఈ నందమూరి గారులో మీకు కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. నాకు చుట్టాభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది, కాల్చుకో. నచ్చితే 4 దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే పనికి రాకుండా చేయబడ. ఎంత అసలు వస్తువు అంటే కూడా చేతి ఏంటి సిగరెట్ కాల్చవా? సిగరెట్ అలవాటు. తులం పడాల్సిందేమో ఉండదు. తులం పడితే తొందరగా లోపల పోతాం ఉండ. ఏ ఏబులు ఉంది, ఏమీ లేదు. మధ్యలో గాడి ఉంటే చెమటడికి 2 అతుక్కున్నాయో అనుకో. అవును, తెల్లవాళ్ళు కష్టపడినా నిన్న పొంచేది రూపాయి నాదే. 70 రూపాయలు ఉంది. 70 రూపాయ కొత్తగా వచ్చిన 70 కనపడుతుంది. 70 రూపాయి తప్ప నీకు రూపాయి ఇచ్చారు. 3 రూపాయలు ఫ్రీగా ఇచ్చా. వడ్డీకి కావాలని కేసు పెట్టిన పెట్టేస్తామన్నాను. అవును, మరి రూపాయలు కూడా వడ్డీలు ఇచ్చేద్దాం. ఇంట్లో రూపాయి ఖర్చు ఏంటి? నాకు డబ్బులు ఇచ్చారు 10 లక్షలు. శ్రీరామకోటి శ్రీరామకోటి పవిత్రంగా ఏ గుళ్ళల్లో నా గోపురాలు రాయలగిరి ఆ ప్రదేశం ఏదైతే తప్ప ఉద్దేశం ఉండాలి కానీ అలా తిరుగుతున్నారు. స్టార్టింగ్ డబ్బులు రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగే. అల్లుడి గారు జీడిపప్పు పంపించండి. ఏ మాత్రం ఎంత ఎందుకండి? 6 బస్తా. జీడిపప్పు అండి. 6 బస్తా జీడిపప్పు అంటే బస్తాలో సగమేనండి. వేసుకుంటారు. ఉదయం పాలు వేసుకుంటాం, మధ్యాహ్నం కూరలో వేసుకుంటాం, సాయంకాలం కాలక్షేమం నేతలు వేయించు తింటాం. అవునులే, అసలు ఉండాలి కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. తేరగా వచ్చే సద్దన్నంలో కూడా నంచుకోవచ్చు. పంపించేస్తామని. గుండు పప్పు కావాలా, బద్దపప్పు కావాలా? అదేలాగా మాట్లాడతారు. పంపేటప్పుడు మళ్ళీ ఆకొక్కుతే గుండు పప్పులే పంపించండి బాబు. అవును, గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండదు. పంపించేస్తాం. తర్వాత బాదం పప్పు పంపించండి. అదంతా ఇది మాత్రం ఓ బస్తా. ఊహ మొత్తం అడిగినట్టు అడిగేసింది మొండ.
నందమూరు గారు అభయాంజనేయ స్వామి కమిటీ వారు పాడి గదిని మేపునట్టు మేపుతున్నారు ఇప్పుడుని ఎంత అడగల కూడా తీయట్లేదు నేనంటే వాళ్ళందరూ చెప్పాను. తర్వాత పిస్తా పంపించండి. ఎంత ఇది మాత్రం ఎంత ఉంది కానీ ఓ బస్తానరా పిస్తా పిస్తా వచ్చేసింది రాకపోతే ఊరుకుంటారండి గడ్డ గదిలో కూర్చోబెట్టి వచ్చే వరకు వదలరు. పంచదార కూడా పంపించండి. పంచదార ఎంత ఇది మాత్రం ఎంత ఎందుకండి షుగర్ జబ్బులు వస్తున్నాయి జాగ్రత్త. అదే డాక్టర్ గారు కూడా మనం చెప్పారు అది ఏ మాత్రం అందుకునే కొద్దిగా రండి. ఎంత ఎందుకు ఓ 10 బస్తాలు పంపించండి. కడుపు మాడ 10 బత్తాలా నీ ఒక్కదానికి కదే ఇంటి మొత్తానికి షుగర్ వచ్చేద్దాము పంపించేస్తాను. అయిపోయా ఇప్పటికి పంపించండి. తప్ప అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో దొరికే పప్పు అడగలేదు. అలా మర్చిపోతారు తప్ప ఇలాంటి అమ్మాయి ఇప్పుడు దొరుకుతాడు మరి మీకు. ఏ పప్పు అండి గుర్తు రాలేదు. వయసు పెరిగిపోతుంది. జ్ఞాపకం తగ్గిపోయింది. బత్తా జీడిపప్పు అడిగారు బాబు. బస్తా బాదం పప్పు అడిగారండి. బస్తాన్నర పిస్తా 10 బస్తాలు పంచదార 2 బస్తాలు గన్నీరు పప్పు అడిగారు బాబు. గన్నేరు పప్పు తింటే చచ్చిపోవటండి. నీ అమ్మ గడుపు మాడ చావటానికి గన్నేరు పప్పే తినక్కలా పంపించారు. మొత్తం జీడిపప్పు తరం ఉండాలని ఇలా అమ్మ బాబు మీద బొట్టు దగ్గర మూడు కట్టినట్టు అడుగు పెట్టాలో లేదో బతాలు వీళ్ళు అమ్మాయిని నామాసాలు మోసి కని పెంచి ఈ రోజు మా పెద్ద అమ్మాయిని చేతుల్లో పెట్టి మా అమ్మాయి మన్మధు మొలకండి. అమ్మాయి మన్మధు మొలకే అమ్మ మార్కాపురం పలక. అబ్బాయో మోటి బాబు గిలక కిర్రు 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 మూడు వరకు గిలక కదలే తప్ప పంచదార చిలక మూతి వరకు దిగా ఉంటుంది. ఎక్కడ దొరికినా దిగా ఉంటుంది. అమ్మాయి గులాబీ అల్లుడు గారు జిలేబీ కదా కారిపోయేంత గట్టిగా ఎవరు పట్టుకోమన్నారు? అమ్మాయిని గడవే నీ అమ్మ గడుపు మాడని. ఏదో అందులండి ఏంటో అంటుంది. అసలు పిల్ల చిన్నపిల్ల ఏదో మాట్లాడండి. దాన్ని మాటలు పట్టించుకోకండి. ఏదో ఏదో అబ్బా నేనంటే మీరు బాధపడాలండి. ఏమంటారండి? అదేంటమ్మా నల్లగా ఉన్నారు. నల్లగా ఉన్నాడంటుందా? అవును బాబు. నువ్వు అన్నావా అమ్మాయి అంద? అయ్యో నేనంటానండి. మరి బస్తాలు పప్పులు పంపుతానని చెప్పావా? బంగాళ కణికలు కూడా పంపిస్తానని చెప్పి ఈ అమ్మ గడుపు మాడ ఏమి జరగకుండా మొత్తం దోషిస్తుంది. నా ప్రయత్నం నేను చేస్తానండి. అయినా నల్లగా ఉన్నాడంటుందా? తప్ప అందరూ ఎర్రటోడు కోసం ఎగబడితే మాలాడి నల్లటోడు సంగతి ఏం కావాలి. అయినా ఈ నలుపు ఒక చరిత్ర ఉంది చెప్తా విను. వింటున్నానండి. గంట దగ్గర ఇంట్లో పోకున్నప్పుడు నేనే బయట ఉండేది. మా డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎప్పుడు అదే మాట చెప్తున్నాడు. విష్ణుమూర్తి నలుపు తాడి చెట్టు నలుపు తారు నలుపు యముడు నలుపు వాణి దొన్న నలుపు ఈసిరాయి నలుపు తక్కిడి పుల్ల నలుపు కొండ నలుపు కొండ నలుపు ఇన్ని నలుపులలోన నేనెంత నలుపు. నలుపు నాణ్యం ఎరుపు హేయమని మీ అమ్మాయికి తెలుపు. ఇక చూసుకోవాలి తొందరగా. తప్ప చాలా దూరం నుంచి గుడివాడి నుంచి వచ్చాను. నా తప్ప వెళ్ళవాలని నాకు చెప్పాలి. దీని మీద పడిందా నీ కన్ను? తొందరగా మూడోతో పాడైపోతుంది. మీ మూడు పాడవలేదండి.
కాలాన్ని ఒప్పుకోకపోయినా ఆ? మీ మూడు పాడు చేయకుండా అన్ని నేను దగ్గర నుంచి చూసుకుంటా. అమ్మగడు మాట దీనికి నా మీద కనుబడిదండి తొందరగా అక్కడేదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కారు కదలపరేమండి కొత్తగా కంగారుగా ఉందండి కదా. మా ఇల్లు ఎప్పుడు అంతేనండి. నేనున్నానుగా, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను కళాభిమానులు నందమూరి గారు, వాస్తవ్యులు కొప్పినేడి మునీశ్వరరావు గారు, కళాభిమానంతో హార్మోనిస్ట్ మీద వాయిద్య సహకారం అందిస్తున్న ఇద్దరు గురువు గారులకి, డోలకిస్ట్ వీర్రాజు గారికి, స్టేజ్ మీద ఉన్న మా ఐదుగురిని కూడా అభినందిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ భక్తాంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వారికి, వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. వారికి మా కళాభివందనాలు. లోపలేసినప్పుడు చూడండి, లోపల మా ఇంట్లోనా నేను చూసేస్తాను, మీరు తొందరగా చూడండి. నేను వస్త్రం బాంబే అని పెట్టింది మీ అమ్మ. లోపల లోపల మీ రంగనాయకు వచ్చిందే. దేవుడు
అనుకుంటా నోటుకొచ్చాడు వాగేశా మొహమ్మద్దులు గారు ఇప్పుడు అలాగా ఇప్పుడు అలాగే లోపల చాలే ఊరుకోండి. అది మీ రంగనాయ కాదు, ఏమీ కాదు, మా చెల్లెలు చిత్ర. హాస్యానికి వద్దు ఉండాలి. ఏ బుద్ధున్నా కల్లా దానికి ఏమో గుండె ధైర్యం కల్లా ఉంది కాబట్టి సరిపోయింది. ధైర్యం, మీ గుండె ధైర్యం. చాటడు దొమ్మల పుట్టినాయి అమ్మ. కాళ్ళలో చెప్పులు చేతిలో పెట్టుకుని పుడుకుని పరుగులు పెట్టి పెద్ద ధైర్యవంతులట అమ్మ. అయ్యా ఉన్నాడు తెలుసా? అరే బుజ్జి, అరే కన్నా, కాకిపిల్ల కాకి ముద్దు, వాట్ ఇస్ దట్? మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు. చింతపండు పులుసులు అని. ఏమీ లేదండి, మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెప్పింది. అదేమో చిన్న పిల్ల కదండి, ఆ గిన్నె కాస్త కింద పడేసి కొట్టి ఒకసారి రమ్మనండి. ఏమండి సుబ్బారావు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. మీరు పిలవండి ఒకసారి, పిలవండి. చిత్రా కమాన్. రాదుగా, ఇంకా మేము చేతిలో పెట్టలేదు. డబ్బు ఏమండి, అమ్మాయి రావాలంటే ఎంత హుషారు ఉండాలి, ఎంత జోష్ ఉండాలి తెలుసా? నేను పిలుస్తాను, మీరు వినండి. రంగుల రాణి, రావే పంచ కళ్యాణి. కళ్యాణి ఓడి కోసం ఓడిలో చెందుకుందా రంభమరుదలు రంజుగముంది పంతమంతమందరం. నా మీద పడ్డావేంటి? మా అమ్మ తోస్తుంది బావగారు. మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు. నా మీద పడితే పొరు మీద పడ్డట్టే. మరి నేను తోస్తే మీ అమ్మాయి పడితే మజా లేదు. అమ్మాయి షెట్ కుర్రోడి మీద పడు ఎప్పుడు ఉన్నారు రికార్డులు. చిత్ర, మీ అక్క నేను పక్క పక్కన ఉంటే ఎలా ఉన్నావు?
మా అక్క నేను ప్రభాస్ లాగా ఉన్నానా? ఆయన పక్క నుండి కట్టప్పలాగా అనకూడదు. బావగారికి కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే మొత్తం తేడా పడుతుంది వ్యవహారం. ఆయన మీకేం తెలుసండి, దానికేం తెలుసండి మీ అందం. నేను చెబుతాను వినండి. నవమన్నపుడా అది సుందరుడా నీ చూసిన ఈ కరుడు చెల్లి ఎవరింతగా నా మనసును దోచాడు. శ్రీరాముడా ప్రియమాధవుడా నీ తలచిన ఈ కరుడు చెల్లి ఎవరింతగా నా మనసును దోచాడు. ఎవడే కర్రుడు చిత్ర నాది నాకు కనపడదు కదా. ఏమిటో అందం అందం అద్దం ఉంటే పట్టరా. మీ అమ్మతో పెద్ద రాజమండ్రి అద్దం అది. మీ అమ్మతో మన ముగ్గురు కాదు, ఈ నందమూరు గారు మొత్తం కనపడుద్ది. మీ అమ్మతో వద్దు నా చేతిలో ఒక బుల్లెద్దలు మొత్తం కనపడవు, మోకాళ్ళ వరకు కనపడతావు. నీ అమ్మ కూడా మాట. అబ్బా అందగాడా, మీ అందానికి సరిపడే అద్దాలు నా గది నిండా ఉన్నాయి. వస్తారా? మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? పట్టు సీరే గదిలో ఇద్దరే ఉండాలి, ముగ్గురు ఉండకూడదు. నువ్వు రాకూడదు. వస్తావా? వచ్చేం చేస్తావు? ఏం చేస్తాను? మా అమ్మ ఏం చెప్పిందంటే చిత్ర చిత్ర అక్క బావ గదిలో ఏం చేస్తున్నా అంటే ట్రైనింగ్ అన్నమాట. అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు. మరి ఏ తలుపు సందులో నుంచి